దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 2 మార్చ్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? తెలుగులో మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము బి భాగము, ఇంగ్లీష్లో మాథ్యూ చాప్టర్ 3 వర్స్ 8. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. Let me read this in English. Matthew chapter 3 verse 8. Bring forth therefore fruits meet for repentance. Produce fruit in keeping with repentance. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొంది ఉన్న నీవు, యేసు ప్రభును నమ్ముకున్నానని చెప్తున్న నీవు, మారు మనసుకు తగిన ఫలములను కలిగి ఉన్నావా? ఆర్ యు బేరింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్? ఇప్పుడు ప్రశ్న అడగవచ్చు, మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటండి? ప్రియ దేవుని బిడ్డలారా, 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు, కానీ ఒక్కడు వెనుకకు తిరిగి గట్టిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాగిలిపడి దేవుణ్ణి ఆరాధించారు యేసయ్యని. అప్పుడు యేసుప్రభు అన్నారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, నీ ఒక్కడివేనా తిరిగి వచ్చావు? సి వాట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్? ఇస్ వర్షిపింగ్ ద లార్డ్, థ్యాంకింగ్ ద లార్డ్, సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే, నీవు దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడమే మారు మనసుకు తగిన ఫలమును ఫలించడము. కనుక మారు మనసు పొందేనని చెప్పి దానికి తగిన ఫలమును ఫలించకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము వేషధారులుగా ఎంచబడతాము. హిందీ में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 3रा अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. मन फिराओ के योग्य फल लाओ. प्रभु को बहुत धन्यवाद. मन फिराओ और उसके योग्य फल लाओ. जो लोग मन फिराते हैं, यीशु मसीह को मानने के लिए मन फिराते हैं, उनमें योग्य फल भी लाना चाहिए. योग्य फल नहीं लाए तो फायदा क्या? योग्य फल क्या है? अपना जीवन परमेश्वर को समर्पित करना और प्रभु को आराधना करना, प्रभु को ही सब कुछ महिमा देना, उसको ही बोलते हैं मन फिराने का फल. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. జక్కయ్య జీవితంలో చూస్తాం, జక్కయ్య మారు మనసుకి తగిన ఫలమును ఫలించి ఏమన్నాడంటే, నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నట్లయితే తిరిగి నేను వారికి 4 రెట్లు ఇస్తాను, అలాగని తన మనస్సు మార్చుకున్న తర్వాత ఫలమును కూడా కనపరిచాడు. ఈరోజు ఎంతోమంది యేసు ప్రభుని నమ్ముకున్నాము, యేసు ప్రభుని మేము యేసు ప్రభు బాప్తిసము తీసుకున్నామని చెప్తా ఉంటాము, కానీ ఎంతమంది మారు మనసుకు తగిన ఫలములను కలిగి ఉన్నాము? మారు మనసుకు తగిన ఫలమును కలిగి ఉన్నప్పుడే దేవుణ్ణి సంతోషపరచగలరు. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి సంతోషిస్తాడు. సో డూ యూ వాంట్ టు మేక్ గాడ్ హ్యాపీ? బేర్ ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుటకు నీ కృపను మా అందరి జీవితంలో అనుగ్రహించి, మారు మనసుకు తగిన ఫలముతో మీ ఎదుట మేము కనపట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవారక్షకుడా, ఉదయ కాలం నాయన మీ తోడు మాతో ఉండి, దేవారక్షకుడా నాయన, మారు మనసు లేకుండా నాయన తండ్రి మేము మీ యొద్దకు రాలేము, మీకు దగ్గరికి రాలేము నాయన. మీ యొద్దకు రావాలంటే మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి తండ్రి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసిన స్తోత్రం. యేసు ప్రభు నామంలో ఈ బిడ్డలందరికీ స్వస్థత ప్రకటిస్తున్నాను. జాబ్స్లో, బిజినెస్లో నీవుండి నడిపించి దేవా మీ సహాయం దయచేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారితో ఉంచి నడిపించమని ప్రార్థన, మీ కాపుదల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి,
ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నవారు, ఎగ్జామ్స్ రాస్తున్నవారు, ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నవారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నవారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారందరితో ఉండి నడిపించి మంచిగా రాయటకొని కృపను అనుగురించి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచరంతట్లో నాయన మారు మనసుకు తగిన ఫలమును ఫలించటకు కృపను అనుగురించి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా దేశాన్ని కాపాడి బలపరిచి రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనతో కాకేని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనువుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.